హల్లెలూయా. దేవుని నామానికి స్తోత్రం. హల్లెలూయా. చెమ్మగిల్లు కళ్ళల్లోన కన్నీరెంత కాలం, కష్టాల బాటలోనే సాగదు పయనం, విడుదల సమీపించెను, నీకు వెలుగు ఉదయించును. విడుదల సమీపించెను, నీకు వెలుగు ఉదయించును. చెమ్మగిల్లు కళ్ళల్లోన కన్నీరెంత కాలం, కష్టాల బాటలోనే సాగదు పయనం. స్తోత్రం. నీవు మోసిన నిందకు ప్రతిగా పూదండ ప్రభువు ఇచ్చునులే. నీవు పొందిన వేదనలన్నీ త్వరలోనే తీరిపోవునులే. నీవు మోసిన నిందకు ప్రతిగా పూదండ ప్రభువు ఇచ్చునులే. నీవు పొందిన వేదనలన్నీ త్వరలోనే తీరిపోవునులే. నీ స్థితి చూసిన వినవారే సిగ్గుపడే దినమొచ్చెనులే. నీ స్థితి చూసిన వినవారే సిగ్గుపడే దినమొచ్చెనులే. విడుదల సమీపించెను, నీకు వెలుగు ఉదయించును. విడుదల సమీపించెను, నీకు వెలుగు ఉదయించును. చెమ్మగిల్లు కళ్ళల్లోన కన్నీరెంత కాలం, కష్టాల బాటలోనే సాగదు పయనం. అనుభవించినాలేమి బాధలు ఇకపై నీకు ఉండవులే. అక్కరలో నా ఉన్న వారికి నీవే మేలు చేసేవులే. అనుభవించిన లేమి బాధలు ఇకపై నీకు ఉండవులే. అక్కరలోన ఉన్న వారికి నీవే మేలు చేసేవులే. నీ స్థితి చూసి నవ్విన వారే సిగ్గుపడే దినమొచ్చెనులే. మొదట నీ స్థితి కొంచెమే ఉన్నా తుదకు వృద్ధిని పొందునులే. విడుదల సమీపించెను, నీకు వెలుగు ఉదయించును. విడుదల సమీపించెను, నీకు వెలుగు ఉదయించును. చెమ్మగిల్లు కళ్ళల్లోన కన్నీరెంత కాలం, కష్టాల బాటలోనే సాగదు పయనం. విడుదల సమీపించెను, నీకు వెలుగు ఉదయించును. విడుదల సమీపించెను, నీకు వెలుగు ఉదయించును. హల్లెలూయా. Awesome.
స్తోత్రం. హల్లెలూయా. ఎలోహిం ఛానల్ ద్వారా ఈ వాక్యాన్ని వింటున్న ప్రతి ఒక్కరికి ప్రభు పేరిట వందనాలు. ఈరోజు జీవము కలిగిన దేవుని వాక్యాన్ని వినబోచుండగా శ్రద్ధ కలిగి ఆలకిద్దాము. వాక్యము నిమిత్తము ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, పరమ తండ్రి, గొప్ప దేవుడా, మహాగణుడానికి స్తోత్రాలు. అయా, నా నోట నీ మాట, నా హృదయములో నీ వాక్యం ఉంచండి. జ్ఞానము కలిగిన నోరు తెరచువాడిగా, కృపగల ఉపదేశం బోధించేవాడిగా ఉంచమన్నా. ఆత్మ సంఘములతో చెప్పుచున్న మాట చెవిగలవాడి వినుగాకాను. ఆత్మ చెవి గ్రహించగలిగిన మనస్సు మాకు అందరికీ దయచేయమని, తద్వారా మేము నీ రాజ్యానికి వారసులుగా సిద్ధపడడానికి కృపను దయచేయమని యేసయ్య శక్తి కలిగిన నామములో అడిగి వేడుకొంచున్నాం పరమ తండ్రి, ఆమేన్. ఈరోజు బైబిల్ గ్రంథంలో నుంచి ఇర్మియా గ్రంథము 17వ అధ్యాయము 5వ వచనాన్ని ధ్యానించుకుందాం. యెహోవా ఇలాగు సెలవిచ్చుచున్నాడు, నరులను ఆశ్రయించి శరీరులను తనకు ఆధారముగా చేసుకొనుచు తన హృదయమును యెహోవా మీద నుండి తొలగించుకొనువాడు శాపగ్రస్తుడు. నరులను ఆశ్రయించి శరీరులను తనకు ఆధారముగా చేసుకొనుచు తన హృదయమును యెహోవా మీద నుండి తొలగించుకొనువాడు శాపగ్రస్తుడు అని బైబిల్ సెలవిస్తుంది. దేవుని బిడ్డలారా, ఈరోజు ప్రభువుని ఎరిగిన మనము నిజంగా శరీరులను అనుసరిస్తూ, మనుషులను అనుసరిస్తూ శరీరులను మనకు ఆధారముగా చేసుకొనచ్చు మన సొంత ప్రయత్నాలు మనం చేస్తూ చాలా విషయాలలో నష్టపోతున్నాం. దేవుని బిడ్డలారా, మీరు ఈ వాక్యాన్ని ఒక్కసారి అర్థం చేసుకుంటూ పరిశీలిస్తే, యెహోవా మీద నుండి మన హృదయములను తొలగించుకుంటూ, మన కష్టం వచ్చినప్పుడు, శ్రమ వచ్చినప్పుడు, ఇరుకొచ్చినప్పుడు, ఇబ్బంది వచ్చినప్పుడు, లేమొచ్చినప్పుడు, ఆపద వచ్చినప్పుడు ప్రభువు మీద కాకుండా మన మనస్సు మనుషులను ఆశ్రయిస్తూ, ఎక్కడ మనకి అవకాశం ఉందో అక్కడికి పరిగెత్తుతూ మనకు మనము సహాయం కొరకు ప్రయాసపడుతూ ఉన్నాం. కానీ అలా ప్రయాసపడడం వల్ల మనం దేవుణ్ణి అనుసరించట్లేదని, యెహోవా మీద నుంచి మన హృదయం తొలగించుకున్నామని, మన శాపగ్రస్తులుగా ఉన్నామని, మనం నష్టపోతామన్న సత్యాన్ని గ్రహించుకోవాలి. ఈ రోజున ఒక వ్యాధి వస్తే డాక్టర్ల దగ్గరికి పరిగెత్తుతున్నాం. డాక్టర్ల దగ్గరికి వెళ్ళొద్దని కాదు, అచ్చంగా ధనం ఉంది కదా అని చెప్పి, రికమెండేషన్ ఉంది కదా అని, అధికారం ఉంది కదా అని, పలుకుబడి ఉంది కదా అని దేవుని మీద ఆధారపడుకోకుండా, దేవునికి నీ బాధ చెప్పుకోకుండా అచ్చంగా హాస్పిటల్లోకి తిరగటము ఎంతవాటికి కరెక్టు? చీకటి శక్తుల చేత పీడింపబడుతున్న వారేమో ఆంచలన కోసం పరిగెత్తుతున్నారు. ఏదో పూజలు చేస్తూ డబ్బు ఖర్చు పెట్టుకుంటున్నారు. మనిషిని ఆధారం చేసుకుంటే ఉపయోగం ఏముంటుంది? అలా మనము పరుగెత్తడాన్ని బట్టి యెహోవా మీద నుంచే మన హృదయాన్ని తొలగించుకుంటున్నామని, యెహోవాకు విరోధముగా మనం ఏం చేయలేమని, మనం శాపగ్రస్తులుగా ఉంటున్నామని ఈ వాక్యం ద్వారా మనకు అర్థమవుతుంది. బైబిల్ గ్రంథములో మనకంటే గొప్పవాడు, మనకంటే భక్తుడు, మనకంటే దేవునికి ఇష్టడు ఒక మనిషి కుమారుడుగా దేవుడు పిలిపించుకున్నాడంటే ఆ వ్యక్తి హృదయం ఎంత యథార్థంగా నీతిగా ఉంటుందో, అతడు ఎలాగ ప్రవర్తిస్తాడో మనందరికీ తెలుసు. దావీదు యెహోవా హృదయానుసారుడని, దేవుని హృదయానికి ఇష్టానుసారుడని, యెహోవా కార్యములన్నీ ఆయన సఫలం చేస్తాడని, యెహోవా కార్యములు యుద్ధములు చేయువాడని, అలాగే దావీదును బట్టి దేవుడు దావీదు కుమారుడని పిలిపించుకున్న విధానాన్ని బట్టి మనం చూస్తే
అంత భక్తిలో అంత దేవుని మీద ఆధారపడినటువంటి దావీదు కూడా ఒకానొక సమయంలో సౌలుకు భయపడి సిగ్లకులోకి వెళ్ళి ఆకీషు రాజు వద్ద చేరాడు. ఈ ఆకీషు రాజు ఎవరంటే ఫిలిస్తీయుల రాజు. ఫిలిస్తీయుల దేశంలోకి వెళ్ళి తలదాచుకున్నాడు సౌలుకు భయపడి. దేవునికి ఫిలిస్తీయులకి శత్రుత్వంగా, అలాగే దేవుని బిడ్డలైన ఇశ్రాయేలీల మీద పగబెంచుకొని ఎప్పుడు గెలవాలని, ఓడించాలని యుద్ధాలు చేసేటువంటి ఇశ్రాయేలీల ప్రజలకు పూర్తిగా శత్రువులైనటువంటి, బద్ధ శత్రువులైనటువంటి ఫిలిస్తీయుల దగ్గరికి దావీదు చేరాడు. దేవుని బిడ్డలారా, ఆలోచన చేయండి. దానివలన దావీదుకి ఏమన్నా మేలు కలిగిందా? శరీరుణ్ణి, మనిషిని ఆధారం చేసుకొని ఆకీషు రాజుని దావీదు బ్రతికిపోదామనుకొని బయలుదేరి వెళ్ళాడు. జరిగినదా ఆ విషయాలు, ఆ పరిణామాలన్నీ మనకు తెలుసు. ఈ రోజున బైబిల్ చెప్తున్న మాట ఏంటంటే, విశ్వాసికి అవిశ్వాసికి పాలెక్కడది అని 2 కొరింథీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 15వ వచనంలో మనకు సెలవిస్తుంది. పూర్తిగా దేవునికి విరోధులైన, దేవునికి శత్రువులైన, అన్యులైన ఫిలిస్తీయుల దగ్గరికి ఒక దేవుని బిడ్డ, ఒక భక్తుడు దావీదు వెళ్ళటము ఎంత ఆశ్చర్యము, ఎంత విడ్డూరము. ఏ సౌలైతే దావీదును చంపదలుచుకున్నాడు, దావీదును పరిగెత్తిస్తున్నాడు, ఆ సౌలు చేతికి ఎప్పుడు దావీదుని దేవుడు అప్పజెప్పలేదని బైబిల్ గ్రంథమే సెలవిస్తుంది. చూడండి, ఆ మాట కూడా నేను మీకు చూపిస్తాను. 1వ సమూయేలు గ్రంథం 23వ అధ్యాయం 14వ వచనం. సౌలు అనుదినము అతను వెదికినను దేవుడు సౌలు చేతికి అతన్ని అప్పగించలేదు. ఎవరు అప్పగించలేదంట? దేవుడు దావీదును సౌలు చేతికి అప్పజెప్పలేదు. అయినప్పటికీ దావీదుకు భయపడి అన్యులైన, విగ్రహారాధికులైన, దేవునికి పూర్తిగా వ్యతిరేకులైన ఫిలిస్తీయుల రాజైన ఆకీషుని ఆధారం చేసుకొని, శరీరుని ఆధారం చేసుకొని దావీదు వెళ్ళి అక్కడ ఉండడము, అక్కడ వెళ్ళి ఉండడానికి అన్ని ప్రయత్నాలు. మంచివాడిగా ఉన్నటువంటి ఆయన గడ్డం పెంచుకొని, గడ్డం మీద ఉమ్ము ఊసుకుంటూ, పిచ్చి గీతలు గోడ మీద రాసుకుంటూ ఆయన నమ్మించడానికి ఎన్నో ప్రయత్నాలు చేసి దావీదు ఆకీషు రాజు వద్ద ఉన్నాడు. ఎంతో నమ్మకంగానే ఉన్నాడు. ఒకానొక సమయంలో ఇశ్రాయేలీలకి ఫిలిస్తీయులకి యుద్ధం జరుగుతున్న సమయంలో, యుద్ధం ఉనికి బయలుదేరినప్పుడు దావీదు కూడా ఫిలిస్తీయులతో పాటు, ఆకీషు రాజుతో పాటు బయలుదేరినప్పుడు ఆ ఫిలిస్తీయుల సర్దారులలో కొంతమంది పెద్దలు దావీదును చూసి, గొలియాతును చంపిన వాడు వీడు కాదా, సౌలుకు 1000 కొలదీయు, దావీదుకు 10,000 కొలదీయు అని కేకలు వేసింది ఇతన్ని బట్టి కాదా? సౌలుకు నమ్మకమైన వాడు కాదా? ఎందుకు ఇతన్ని మన వెంట తీసుకొస్తున్నావు? ఇతడు గనక యుద్ధంలోకి వెళ్ళిన తర్వాత పూర్తిగా మనకు వ్యతిరేకంగా ప్రవర్తించి మనల్నే ఆయన చంపి తన యజమానుడైన సౌలుకి సమాధాన పడడానికి, ఇదిగో అయ్యా నేను ఎప్పుడు నీ వాడినే, నీ శత్రువుని నేను హతమార్చానని చెప్పి చెప్పడానికి మనకు వ్యతిరేకంగా ఎదురు తిరిగితే మనం ఏం చేస్తాము? వద్దు, ఇతన్ని పంపించే అని చెప్పేసి దావీదుని వద్దు అని నిరాకరించారు ఫిలిస్తీయుల సర్దారులు. ఆకీష్ ఎంత చెప్పినా వినలేదు. ఇతను నా దగ్గరకు వచ్చిన నాటి నుంచి నమ్మకంగా ఉన్నాడయ్యా, అలాంటి జరగదని చెప్పినా కానీ ఫిలిస్తీయుల సర్దారులు ఒప్పుకోలేదు. లాస్ట్కు ఆకీష్ రాజు కూడా దావీదును తిరిగి వెళ్ళిపోమ్మనే చెప్పాడు. అయితే దావీదు తిరిగి వెళ్ళి తన నివాస స్థలానికి వెళ్ళినప్పుడు తన తోటి ఉన్నవారిటువంటి భార్యలను, బిడ్డలను, ఆస్తులను, తన భార్యలను, తన బిడ్డలను, తన ఆస్తిని కూడా అమాలేకీయులు తీసుకొని వెళ్ళిపోయారని, పట్టణాన్ని నాశనం చేశారని దావీదు ఏ విధంగా ఏడ్చాడో మనందరికీ తెలుసు. చూడండి, ఆ మాట నేను మీకు చూపిస్తా.
1వ సమూయేలు గ్రంథం 30వ అధ్యాయము 4వ వచనాన్ని నేను మీకు చదివి వినిపిస్తాను. ఇక ఏడ్చుటకు శక్తి లేకపోవునంత బిగ్గరగా ఏడ్చిరి. దావీదు తన ఆస్తిని, తన బిడ్డలను, తన భార్యలను తీసుకుని వెళ్ళిపోవటం, తన సమస్తాన్ని కాల్చివేయడం తట్టుకోలేక, అంత ఘోరమైనటువంటి ఆ శ్రమను, ఆ ఇరుకుని, ఆ ఇబ్బందిని తట్టుకోలేక ఏడ్చుటకు శక్తి లేనంత బిగ్గరగా ఏడ్చాడంట. పైపెచ్చు దావీదుకి తోడుగా ఉన్నటువంటి వారు, దావీదు పక్కనున్నటువంటి వారు, దావీదును నమ్మి ఆయనతో ఉన్నటువంటి వారు తమ భార్యలను, తన బిడ్డలను, తమ ఆస్తిని పట్టుకొని పోవడం చూసి వాళ్ళు ఏం చేయాలో అర్థం కాక ఇదంతా దావీదు పనేనని చెప్పి దావీదుని రాళ్ళు పెట్టి కొట్టాలని, చంపాలని ప్రయత్నం చేశారు. దేవుని బిడ్డలారా, ఈ రోజున మీరు ఒకటి గమనించండి. ఏదో శరీరుడు, మనుషుడు బ్రతికిస్తాడని, రాజు హోదాలో ఉన్నాడని, అధికార హోదాలో ఉన్నాడని ఆకీషు రాజుని దావీదు ఆధారం చేసుకున్నాడు. దేవుని మీద నుంచి తన హృదయాన్ని పక్కకు తిప్పుకున్నాడు. తద్వారా శత్రువుతో కలవడం వల్ల, అన్యుడితో కలవడం వల్ల, దేవునికి వ్యతిరేకమైనటువంటి పనులు చేసేటువంటి వారితో సహవాసం చేయటం వల్ల దావీదు ఎంత నష్టపోయాడో చూడండి. ఈ రోజున ఎంతమంది దేవుని బిడ్డలైన వారు అన్యులతో, దేవుని భయం లేని వాళ్ళతో, దేవుణ్ణి, సేవకులని, సంఘాలను దూషించేటువంటి వారిని దగ్గరగా తీసి వాళ్ళతో స్నేహం చేస్తూ వారికి సహాయం చేసేటువంటి మనస్తత్వం మనుషులు ఎవరైనా మీలో ఉంటే, దేవుని బిడ్డలారా, దేవునికి వ్యతిరేకమైనటువంటి వారితో, దేవునికి ఇష్టం లేనటువంటి వారితో, అన్యులతో, దుర్మార్గంగా పాపంలో నడిచేటువంటి వారితో మీరు ఉండటం వల్ల, మీరు సహాయం చేయటం వల్ల జరిగే నష్టం ఏంటంటే, మీరు ఎవరినైతే ఎక్కువగా ప్రేమిస్తారో, దేన్నైతే ఎక్కువగా ప్రేమిస్తారో అది నీకు దూరమైద్దని ఈ వాక్యం ద్వారా హెచ్చరిస్తున్నాడు దేవుడు. జ్ఞాపకం చేసుకోండి. దావీదుని సౌలు చేతులు ఎప్పుడు కూడా పన్నీల దేవుడు. అయినా దావీదు ఏం చేశాడంటే, దేవుని మీద మనస్సు నిలుపుకోక, దేవుని మీద ఆధారపడక, దేవుణ్ణి నమ్ముకొనక ఆకీషు రాజు దగ్గర, ఫిలిస్తీయుల దగ్గరికి వెళ్ళిపోయాడు. దూరంగా ఉంటే, శత్రువుల్లో ఉంటే ఆయన నన్ను ఏం చేయలేడులే అనుకొని ఆకీషు రాజు దగ్గరికి చేరాడు, ఫిలిస్తీయులలో చేరాడు. దేవుని బిడ్డలారా, తద్వారా జరిగిన నష్టం ఏంటో తెలుసా? తమ భార్యలు, బిడ్డలు, ఆస్తులు సమస్తాన్ని కోల్పోయాడు. రోజు మీరు అర్థం చేసుకోండి. విశ్వాసికి అవిశ్వాసికి పాలెక్కడది? ఎద్దుతో గాడిదను కలిపి దున్నకూడదని బైబిల్ చెప్తుంది. మీరు అర్థం చేసుకోండి. లేనిపోయిన భయాలతో, లేనిపోని ఊహించుకొని తెచ్చుకునే కష్టాలు మానవులుగా మనం ఎన్నో ఎదుర్కోవాల్సి వస్తుంది. ఎందువల్ల ఎదుర్కోవాల్సి వస్తుందంటే, నువ్వు దేవుని బిడ్డవి కాబట్టి ఈ లోకంలో ఉన్నటువంటి కొన్ని శోధనలు నీ మీదకు వచ్చినప్పుడు, ఆ శోధనల్లో నువ్వు దేవుని మీద ఆధారపడగలిగితే, ఆ శోధనను బట్టి దేవుడు దీవిద్దామని, ఆశీర్వదిద్దామని నిన్ను ఆయన పరిశీలించినప్పుడు, పరీక్షించినప్పుడు, పరిశోధించినప్పుడు నువ్వు తేలిపోతున్నావు. దేవుని బిడ్డలారా, దావీదుకులాగా తేలిపోతున్నావు. సౌలు చేతికి ఎప్పుడూ అప్పజెప్పకపోయినప్పటికీ దావీదు ఆకీషు రాజుని శరీరాన్ని ఆధారం చేసుకొని బయలుదేరి వెళ్ళిపోయాడు. అలాగే ఎన్నో సమస్యల్లో, ఎన్నో ఇరుకుల్లో, ఎన్నో ఇబ్బందుల్లో ఊరికినే మీరు భయపడుతున్నారు. కానీ మన దేవునికి అసాధ్యమైనది ఏదైనా ఉందా? మన దేవుడు నిన్ను తప్పించకుండా, కాపాడకుండా, పోషించుకోకుండా ఉంటాడా? ఎందుకని ధైర్యం లేదు? ఎందుకని నమ్ముకోలేకపోతున్నాం? అనవసరమైన భయాలతో పరుగులు తీస్తున్నారు మనుషుల కోసం. ఒకరోజు ఒక వ్యక్తి అంట ఒక ఏటి అమ్మట బయలుదేరి వెళ్తున్నాడు. ఏటి అవతల ఒక కుక్క ఉందంట.
ఈ ప్రయాణికుడి దగ్గర చేతిలో ఒక గొడుగు ఉంది. వర్షం వస్తే ఎండొచ్చినా గొడుగు కాపుదలగా ఉండిద్దని గొడుగును తీసుకొని వెళ్తున్నాడు. ఏటి అవతల ఈయన, ఏటి అవతల కుక్క. ఆ కుక్కను చూసి అది ఎక్కడ వచ్చి ఈయన మీద పడిద్దోనని, ఎక్కడ వచ్చి ఈయనను కరిసిద్దోనని ఆయన ఏం చేశాడంటే గొడుగు మీద ఉన్నటువంటి ఆ గుడ్డ క్లాత్ తీసేసి ఆ గొడుగుని ఒక ఆయుధంలాగా కర్రలాగా తయారు చేసుకొని ఏటి అవతలున్న కుక్కని చూసి ఈయన అదిలిస్తున్నాడంట. ఈలోపు ఆ దారినే వెళ్తున్న ఇంకో వ్యక్తి వచ్చాయా, ఏంది గొడుగు మీద క్లాత్ తీసేసి ఉంది, ఏంది గొడుగును ఒక కర్రలాగా తయారు చేసుకుని ఎక్కడో అవతల ఉన్నటువంటి కుక్క మీదకి కుక్కను బెదిరిస్తున్నావు, అది నిన్ను చూసి ఏం చేసిద్దయ్యా, అది నిన్నేం చేయలేదు కదా, ఎందుకంటే మధ్యలో ఏరు ఉంది కదా, నది ప్రవహిస్తుంది కదా, ఎందుకు నువ్వు భయపడుతున్నావు అంటే ఒకవేళ నది ఎండిపోతే, ఏరు ఎండిపోతే ఆ దేవతలకు వచ్చి నా మీద పడిద్దేమోనని ముందుగానే ఈ గొడుగును కర్రగా చేసుకున్నానని చెప్తున్నాడు. వాస్తవంగా ఆలోచన చేయండి, ఏరు ఎప్పటికి ఎండాలి, ఆ కుక్క ఎప్పుడు ఈయన మీదకి రావాలి. అలాగే మానవులమైన మనం కూడా మన జీవితాల్లో అనవసరమైనటువంటి ఆలోచనలు చేసి లేనిపోయిన కష్టాలు తెచ్చుకుంటున్నాం. మనకు ఆధారముగా ఉన్న దేవుని కాపుదలను, దేవుణ్ణి మర్చిపోయి మనుషులను ఆధారం చేసుకుంటున్నాం. మనకున్నటువంటి కాపుదలను పోగొట్టుకుంటున్నాం. దేవుని బిడ్డలారా, దావీదు ఏడ్చుటకు శక్తి లేనంత కన్నీరు, ఏడుపు ఎందుకు ఏడ్చాడంటావు? దేవుని మీద ఆధారం చేసుకోకపోవడం కదా కారణము, దేవుణ్ణి నమ్ముకొనకపోవడం కదా కారణము, ఫిలిస్తీన్ల రాజైన ఆకీషును నమ్ముకోవడం వల్ల కదా వచ్చిన కష్టం ఇది. దావీదు మనందరికీ ఒక పాఠంగా ఇక్కడ ఒక అద్భుతం జరిగింది. అదే 1వ సమూయేలు గ్రంథం 30వ అధ్యాయం 8వ వచనంలో ఈ మాట ఉంది, నేను చదువుతాను. నేను ఈ దండును తరిమిన ఎడల దాన్ని కలుసుకొందునా అని యెహోవా యొద్ద దావీదు విచారణ చేయగా, యెహోవా తరుమో నిశ్చయముగా నీవు వారిని కలుసుకొని తప్పక నీ వారందరినీ దక్కించుకుందు అని సెలవిచ్చాను. దేవునికి స్తోత్రం. దావీదు తనకున్న శ్రమను బట్టి, తనకున్న కష్టాన్ని బట్టి, తన భార్యలు, తన బిడ్డలు, తన ఆస్తి పోయిన తరువాత దావీదు దేవుణ్ణి ఆశ్రయించాడు, దేవునికి ప్రార్థన చేశాడు. అలా ప్రార్థన చేయడం వల్ల దేవుడు మరలా కనికరించాడు. వెళ్ళు, నువ్వు పోగొట్టుకున్నావన్నీ తిరిగి నీకు ఇస్తానని, నువ్వు తెచ్చుకుంటావని, నీకు విజయాన్ని ఇస్తానని దేవుడు భరోసానిచ్చాడు. దేవుని బిడ్డలారా, ఇప్పటి వరకు మీరు మీకున్న కష్టాలలో, శ్రమలలో, ఇరుకులలో, ఇబ్బందులలో, లేమిలో, ఆపదలో, వ్యాధిలో, బాధలో, చీకటి శక్తుల ప్రభావం చేత పీడింపబడుతున్న ఏ కష్టంలో నువ్వు ఉన్నావో నాకైతే తెలియదు. కానీ ఇప్పటివరకు ఎంతమంది శరీరాల దగ్గరికి వెళ్ళి మనుషులను నమ్ముకొని సహాయం అందక బాధపడుతున్నావేమో. దేవుని బిడలారా, శ్రమ దినమున నువ్వు యెహోవాను ఆశ్రయిస్తే ఆశ్రయ దుర్గంగా ఉంటాడు. దావీదు ప్రార్థన చేసినట్లుగా నువ్వు కూడా ప్రార్థన చేయి. దావీదు ప్రార్థన చేసి తమ పోగొట్టుకున్నదంతా తిరిగి మరలా తీసుకొచ్చుకోగలిగాడు దేవుని సహాయమును బట్టి. నువ్వు కూడా ఇప్పటి వరకు ఏ కష్టంలో, ఏ శ్రమలో ఉన్నావో నాకైతే తెలియదు. కానీ ఇప్పటివరకు మనుషులను ఆధారం చేసుకున్నావేమో, నష్టపోయావేమో. ఇదిగో నా దేవుడు నీకు తోడై ఉన్నాడు. నా దేవునికి నువ్వు దావీదు చేసినట్లుగా ప్రార్థన చేయి. ఖచ్చితంగా నువ్వు పోగొట్టుకున్న సమస్తము నా దేవుడు తిరిగి నీకు ఇచ్చునుగాక. నీ వ్యాపారం నువ్వులో పోగొట్టుకున్న నీ ధనం మరలా తిరిగి రెండింతలుగా దేవుడు నీకు ఇచ్చునుగాక.
నీ వ్యాపార ఉద్యోగాలు దీవించబడునుగాక. నీ వ్యాధుల నుంచి దేవుడు స్వస్థపరచునుగాక. చీకటి శక్తుల ప్రభావం నుండి నీకు విడుదల కలుగునుగాక. చల్లారిపోయిన ఆత్మీయులు మరలా ఇప్పుడు మండుదురుగాక. నువ్వు ఎవరినైతే ఆధారం చేసుకున్నావో వాళ్ళ ద్వారా కూడా నువ్వు నష్టపోయి ఉంటావు. ఈ రోజున నా దేవుడు నీ కొరకు శాపగ్రస్తమైపోయాడు. దేవుని బిడలారా, శాపగ్రస్తమైన సిలువలో మ్రాను మీద వేలాడి నీకు నాకు శాప విమోచన తీసివేశాడు. శాపానికి విమోచన తీసుకొచ్చాడు. మరణం నుంచి మరలా మనందరికీ జీవాన్ని తీసుకొచ్చాడు. దేవుని బిడ్డలారా, జ్ఞాపకం చేసుకోండి, యేసుక్రీస్తు ప్రభువారు నీ కోసం నా కోసం ఎన్ని శ్రమలు అనుభవించాడో నువ్వు ఎరిగిన వాడివి. మన కోసం శాపమయ్యాడు ఆయన నీకు నాకు విజయాన్ని ఇవ్వటానికి. ఇప్పటి వరకు నువ్వు పోయిన నష్టం చాలు. ఇకనైనా మనుషులను ఆధారం చేసుకొనక దేవుణ్ణి ఆధారం చేసుకో. క్రీస్తు యేసునందున్న మహిమలో మీ ప్రతి అవసరం నా దేవుడు తీరుస్తాడు. జీవము కలిగిన దేవుడు మనందరికీ తోడై ఉండునుగాక. జీవము కలిగిన దేవుడు మనం పోగొట్టుకున్న సమస్తం మనకి మరలా తిరిగి తీసుకొచ్చునుగాక. దేవుడు ఈ మాటలను దీవించునుగాక. ఆమె ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, పరమ తండ్రి, గొప్ప దేవుడు, మహాగణుడానికి స్తోత్రాలు. చెప్పబడిన మాటలు నీ మాటలయ్య, విలువైన వెలకట్టలేని నీ మాటలను మేమందరం విని ఉన్నాము. ఈ వాక్యము ద్వారా మమ్మల్ని బలపరచమని మనుషులను ఆధారం చేసుకున్నాము. దానిని బట్టి మేము సిగ్గుపడుతున్నాము నాయన. నిన్ను ఆధారం చేసుకొని నీ మీద నాయన మా మనస్సు పెట్టుకొని మాకు నాయన కావాల్సిన నీ దగ్గర అడిగి పొందుకునే గొప్ప భాగ్యాన్ని మాకు ఈ వాక్యం ద్వారా అందించినందుకు నీకు స్తోత్రాలు చెల్లిస్తూ యేసయ్య శక్తి కలిగిన నామమును అడిగి వేడుకొంటున్నాం పరమ తండ్రి. ఆమేన్.